హాయ్ అందరికీ. ఇవి మన బ్యాక్‌యార్డ్‌లో ఉన్న బ్లాక్‌బెర్రీ, రాస్‌బెర్రీ అండ్ బ్లూబెర్రీ ప్లాంట్స్. 6 మంత్స్ వింటర్ తర్వాత వీటి పరిస్థితి ఇది. ప్రతి మొక్కకి ఒక్క ఆకు కూడా లేకుండా ఇలా ఎండిపోయినట్టు కనబడుతుంది. అండ్ ప్రతి కుండీలో వీడ్స్ పెరిగిపోయి ఉంటాయి. సో వీటిని ఎలా క్లీన్ చేశానో, అవి ఈ విధంగా హెల్తీగా రావడం కోసం ఏం చేశానో ఈ వీడియోలో చూసేద్దాము. వెల్కమ్ బ్యాక్ టు హాబీ నెస్ట్. సో ముందుగా నేను ప్రతి ప్లాంటర్లో ఉన్న వీడ్స్ని అన్నిటినీ తీసేసి పైన 1 ఇంచ్ లేయర్ వరకు సాయిల్ని డిగ్ చేసేసి తీసేసి పారేసనమాట. ఈ ప్రాసెస్లో మనకి ఎక్కడైనా కొత్త చిగురు వస్తున్నట్టు కనబడితే అది డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. సో ఇలా నేను ప్రతి కుండీని ప్రిపేర్ చేసుకున్నాను. వీడ్స్ని మొత్తం పీకేసి 1 ఇంచ్ లేయర్ వరకు సాయిల్ని తీసేసి ఈ కుండీలని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ బెర్రీ ప్లాంట్స్లలో బ్లూబెర్రీ ఒక్కటే ఒక్క చోట ఉండిపోతుంది. ఇలా భూమిలో పెడితే మనకి స్ప్రెడ్ అయిపోదు. బట్ బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ అయితే టూ మచ్గా స్ప్రెడ్ అయిపోతాయి. న్యూ షూట్స్ రూట్స్ నుంచి వచ్చేసి మొత్తం స్పేస్ని అంతా ఆక్యుపై చేస్తుంది. సో నేను ఇలా ప్లాంటర్లో వేసుకున్నాను. అలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి ఆర్గానిక్ బెర్రీ ఫర్టిలైజర్ యూస్ చేశాను. దీనివల్ల ఏంటంటే రూట్స్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి, ఆ తర్వాత ఫ్రూట్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తాయి. సో ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్ 100%గా. సో అది వేసిన తర్వాత ఉన్న సాయిల్లో కలిసేటట్టుగా కొంచెం కొంచెంగా డిగ్ చేస్తూ కలపాలి, లేకపోతే అది మోల్డ్ ఫామ్ అయినట్టు ఫామ్ అవుతుంది. సో ఇలా మనం సాయిల్లో వేసి ఈ ఫర్టిలైజర్ కొంచెం కలిపేసిన తర్వాత దీనిపైన కొత్త సాయిల్ని వేసుకోవాలి. నేను జనరల్గా సీజన్ స్టార్టింగ్లో కాస్కోలో తీసుకుంటాను, పాటింగ్ మిక్స్ కానీ గార్డెన్ సాయిల్ కానీ. ఎందుకంటే అక్కడ మనకి పెద్ద పెద్ద బ్యాగ్స్ చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతుంది. ఈసారి నేను గార్డెన్ మిక్స్ తీసుకున్నాను. సో అందుకే ముందుగా ఇది ఫర్టిలైజర్ వేస్తున్నాను. మీరు పాటింగ్ మిక్స్ తీసుకున్నట్టయితే ఈ ఫర్టిలైజర్తో అవసరం లేదు. అదే పాటింగ్ మిక్స్ని ఒక హాఫ్ కుండీ వరకు వేస్తే మనకి ఇలా ఫర్టిలైజర్ వేయాల్సిన పని అవసరం ఉండదు. ఇలా సాయిల్ కూడా వేసేసుకున్న తర్వాత ప్రాపర్గా వాటరింగ్ చేయాలి. బట్ మీకైతే తెలిసిందే కదా, సియాటల్లో వర్షం పడుతూనే ఉంటుంది. సో నాకు వాటరింగ్తో పని లేకుండా పోయింది. అలా వాటరింగ్ చేసుకున్న తర్వాత 1 మంత్ తర్వాత మీరు చూస్తే కొత్త కొత్త షూట్స్ అండ్ కొత్త లీవ్స్ చాలా హెల్తీగా ఇలా గ్రో అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ అండ్ యూఎస్ఏ వ్లాగ్స్ ముందు ముందు చాలా వస్తాయి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.